శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో మీనరాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి మారబోతున్న కుజుని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తాం. జాతకుని యొక్క జీవితంలో కుజుని యొక్క ప్రభావమే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా అందరికీ తెలిసిన విషయమే, వివాహ సంబంధించిన విషయంలో కుజ దోషాన్ని పరిగణన తీసుకొని ముఖ్యంగా వివాహ పొంతన చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు యవ్వనకారకుడు, అలాగే యుద్ధాలకి కారకుడు, భూమికి కారకుడు, పౌరుషానికి పంతానికి కూడా కారణమవుతుంటాడు. సో పూర్వకాలంలో ఈ యుద్ధాలన్నీ జరిగినప్పుడు కేవలం భూముల కోసం జరగడం కామన్గా జరుగుతుంటుంది. లేదంటే రెండవ కారణం ఏంటంటే స్త్రీల కొరకు యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు కూడా మరి ఎటువంటి యుద్ధాలు జరిగినా లేదా ప్రస్తుతం రహస్యంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, ఈ హత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఇటువంటి వాటికి కూడా కుజుడు కారణం అవుతుంటాడు. అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో కుజుడు సైన్యాధ్యక్షుడు అవుతున్నాడు. దాని కారణం వల్ల దేశ రక్షణకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా జాతకుడు కానీ జాతకురాలు కానీ ప్రవేశించాలన్నా కుజుడు తప్పనిసరిగా బలవంతుడై ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక జాతకుడు కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా కుజుడు బలవంతుడై ఉండాలి. సో ఈ కారణం వలన జాతకంలో, జన్మజాతకంలోనూ గోచారీత్యా వచ్చినప్పుడు కుజుడు బలాన్ని బట్టి జాతకుడి యొక్క వివాహ జీవితం, ఉద్యోగ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కుజుడు ప్రధాన పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా వరకు మరి ఈ భూములు రేట్లు పెరగడం, ఈ స్థలాల యొక్క లావాదేవీలు, అలాగే మరి ప్రస్తుతం వివాహాలు జరిగేటప్పుడు మరి కట్నాల రూపంలో ఈ భూములు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి ధనానికి సంబంధించినది, ఆస్తులకు సంబంధించింది, గృహానికి సంబంధించింది అంతా కూడా కుజుడు ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కుజుడు స్వక్షేత్రాలైనటువంటి మేష వృశ్చికాల్లోనూ, ఉచ్చస్థితి కలిగినటువంటి మకర రాశిలోనూ చాలా బలవంతుడై ఉంటాడు. ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలవంతుడై ఉంటే, అంటే స్వక్షేత్రంలో కానీ ఉచ్చులోని ఉంటే, ఆ అమ్మాయికి వివాహం అయిన తర్వాత భర్త ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వచ్చి అధిక ధనాన్ని సంపాదించి ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒక స్త్రీ జాతకంలో కుజుడు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే వివాహ జీవితం ఇబ్బంది పడుతుంది. పెళ్లి తర్వాత జాతకురాలి యొక్క భర్త కూడా మరి నష్టపోవడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, ఎందుకు పనికి రాకుండా పోవడం, కొన్ని సందర్భాల్లో మరి బలహీనుడిగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మరి అబ్బాయిలు కానీ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఖచ్చితంగా చేసుకుంటే వీళ్ళ యొక్క జీవితం 100% ఏ స్థానంలో అయినా ఏదో ఒక రంగంలో పైకి వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా క్రీడారంగం అవ్వచ్చు, ఏదన్నా సైనిక వృత్తికి లేదంటే గవర్నమెంట్ సంబంధించింది కూడా అభివృద్ధి పడుతూ ఉంటుంది. అలాగే మరి పనిలో పనిగా అబ్బాయిల జాతకంలో కూడా శుక్రుడు బలంగా ఉంటే ఆ అబ్బాయికి వివాహం అయిన తర్వాత భార్యకి కలిసి రావడం, తద్వారా ఇతనికి జ్ఞానోదయం అంటే భాగ్యోదయం అవ్వడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో సంతానం కలిగిన తర్వాత, ముఖ్యంగా స్త్రీ సంతానం కలిగిన తర్వాత అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఇరువురు జాతకాల్లో కూడా కుజుడు బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వారి జీవితం కలిసి వస్తుంటుంది. అలాగే మరి ప్రథమ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం కూడా జరుగుతుంటుంది. ఏదైనా జాతకంలో ఇంపార్టెంట్గా అంటే ముఖ్యంగా కుజుడు యవ్వనకారకుడు కాబట్టి బాల్యం వదిలేద్దాం, 12 సంవత్సరాల వరకు బాల్యం వదిలేస్తే అక్కడి నుంచి ఇంచుమించుగా ప్రస్తుతం 12వ సంవత్సరం నుంచి 30
36 సంవత్సరాల వరకు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలోనే జాతకుడు పౌరుషాలకి పంతాలకి పోవడం, వివాహ జీవితంలో నిర్ణయాలు తీసుకొని ఇడిపోవడం ఎక్కువగా ఈ మధ్య వయసులోనే జరుగుతూ ఉంటుంది. 28, 30, 32 ఆ వయసులోనే జరుగుతుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కుజుడు జాతకులు అందరి మీద ఎక్కువ ప్రభావం కుజుడిదే ఉంటూ ఉంటుంది. కుజుడు అతి శీఘ్రంగా ప్రయాణించే ప్లానెట్ అవ్వడం వలన అది తొందరగానే దాని ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్గా ఇలా రాశి మారడంటే ఫలితాన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దశ వచ్చిందంటే ఫలితం స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ ఆలస్యం లేకుండా ఆ పని అయ్యేదాకా కూడా నిద్రపోకుండా జాతకుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి కుజుడు మరి ప్రస్తుతం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది. కాబట్టి దాని వివరాలు మరి మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి కుజుడు ద్వాదశ స్థానంలోకి రావడం జరిగింది. ఈ కుజుడు ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి. సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ సమయంలో మరి కొంతవరకు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. మరి కొన్ని సందర్భాల్లో ఏదో కారణం వల్ల, అది వృత్తి వ్యవహారాల వల్ల అవ్వచ్చు, ఆరోగ్యపరమైన కారణాలు అవ్వచ్చు, మొత్తం మీద కొద్ది రోజుల పాటు మరి అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో కొంతవరకు భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. ఫర్ ది సేమ్ టైం ఇదే సమయంలో మీరు మీ తోడబుట్టిన వారి అన్నదమ్ముల కొరకు, అంటే అన్నదమ్ముల కొరకు, అక్కచెల్లెల కొరకు, స్నేహితుల కొరకు ఏదో విధంగా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి సహకారం అందించవలసి ఉంటుంది. మరి కుజుడు కారకత్వాలైనటువంటి ఇదే టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రుణాల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి. సో రుణదాతల నుంచి ఒత్తిడి పెరగచ్చు. అలాగే ఏంటంటే మరి కొన్ని కారణాల వల్ల ఏదైనా స్థిరాస్తి మీద రుణం తెచ్చి ఉంటే దాని మీద ఒత్తిడి పెరిగి తప్పనిసరి పరిస్థితుల్లో రుణాన్ని చెల్లించవలసిన పరిస్థితి రావచ్చు. కానీ అది ముందుగానే మేలుకొని మరి ఏదైనా సరే ఇటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఉంటే మరి ఈ సమయంలో కొంతవరకు మరి వీటి నుంచి బయటపడే ప్రయత్నం చేయవచ్చు. అలాగే భూములు, స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుజుడు మరి 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 3, 6, 7 స్థానాల్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు. 3వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోటీ కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యం మీద ఈ క్రీడా సంబంధించిన కానీ, పోలీస్ సంబంధించిన విషయాల్లో ఏమైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో మీకు ఏమైనా పనులు జరగవలసి ఉన్నా ఈ సమయంలో మీరు మీ యొక్క మిత్రుల సహకారంతో కానీ, మీ తోడబుట్టిన వారి సహకారంతో కానీ ఆ కార్యాలయాల్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాబోయే 42 రోజులు ఈ రాశి వారికి భూముల మీద, స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం వాటిని కొంత అమ్మడం కానీ, అమ్మిన దాంతో తిరిగి మళ్ళా కొనడం కానీ, మొత్తం మీద భూమికి సంబంధించిన లావాదేవీలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది ముఖ్యంగా స్త్రీలకైతే భర్త గారితో కొద్దిపాటి విభేదాలు కానీ, చికాకులు కానీ, లేదంటే భర్త గారికి తప్పనిసరిగా మీ నుంచి ఆర్థిక సహకారం అందించవలసి ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా మరి వాళ్ళ ఏజ్ని బట్టి, మిగతా గ్రహాల దశలు, అంతర్దశలు బట్టి మరి భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. స్వస్తి. జాతకంలో కుజుని బలం పెరగాలన్నా, కుజుని యొక్క అనుగ్రహం కలగాలన్నా కూడా జాతకుడు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే కుజగ్రహానికి అధిదేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి. మరి సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి విధి విధానంగా ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ప్రతి శివాలయంలోనూ, ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నాగప్రతిష్టలు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటిని
మరి జాతకులు మరి అనుకూలం బట్టి డైరెక్ట్గా సుబ్రహ్మణ్య స్వామి అయితే ఓకే, లేని పక్షంలో ఈ శిలలు, ఈ ప్రతిష్ఠ చేయని శిలలైనా మంగళవారం రోజు ఒక 18 ప్రదక్షిణలు చేసి విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా ఏంటంటే చెరుకు పానకం, చెరుకు రసం లేదా ఆవు పాలు, అలాగే బెల్లం పానకం, అలాగే మరి వీటితో అభిషేకం చేయడం, లేదంటే చలిమిడి, అంటే కొన్ని ప్రాంతాల వరకు తెలుస్తూ ఉంటుంది, అది చలివిడి నైవేద్యంగా పెట్టడం మంచిది. లేని పక్షంలో చలివిడినే కొద్దిగా ఇంకా అభిషేకం రూపంలో పలసగా కలిపి దానితో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు విధి విధానంగా మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సో అలాగే జాతకంలో ఏదైనా ప్రమాదాలు ఉన్నాయి, ఎక్కువ ఇబ్బంది అంటే మరి కుజుడు కూడా ప్రమాదాలకు కారణం కాబట్టి యాక్సిడెంట్ లాంటివి వచ్చినప్పుడు కొన్ని లగ్నాల వారికి కొంతమందికి ఏంటంటే రక్తదానం చేయటం వల్ల, జాతకుడు రక్తదానం చేయటం వల్ల ఎంత గొప్ప కుజదోషమైనా ఎంత పెద్ద ప్రమాదం అయినా తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడికి రుణబాధలు తీరకపోయినా, అన్నదమ్ములతో గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా, జాతకుడు భయపడుతున్నా మరి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, హనుమాన్ని సింధూరంతో పూజించడం వల్ల కంపల్సరీగా జాతకుడికి ధైర్య సాహసాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కుజుని స్వరూపాలు అన్నమాట, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఈ గ్రహాల్ని విధి విధానంగా మంగళవారం రోజు చేసుకోవడం వల్ల మరి స్త్రీలకి సౌభాగ్య యోగం, మగవారికి విశేషమైనటువంటి ధైర్య, రాజకీయ అధికార యోగం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.